నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. శాసనసభ మూడవ రోజు సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపు విషయంలో అధికారులు ఇచ్చిన సమాచారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి అన్ని విధాలా తోడ్పాటు అందించే విధంగా ఉందంటూ సంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. 1,00,000 కోట్లు అడిగితే 15,000 కోట్లేనా, ఇది బడ్జెట్ కాదు మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై స్పందించిన ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ 7వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే శాసనసభ సమావేశాలు మూడవ రోజుకు చేరుకున్నాయి. సమావేశాల్లో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలు సంధించారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదు. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపు విషయంలో అధికారులు ఇచ్చిన సమాచారంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాలు లేకుండా అవును కాదు ఉత్పన్నం కాదు అనే రీతిలో అధికారులు సమాధానం ఇవ్వడంపై ఆయన అభ్యంతరం తెలిపారు. పొడిగానే చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి అన్ని విధాలా తోడ్పాటును అందిస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర బడ్జెట్ గురించి మాట్లాడారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి అన్ని విధాలా తోడ్పాటు అందించే విధంగా ఉందంటూ సంతృప్తి వ్యక్తం చేశారు. తాము పెట్టిన ప్రతిపాదనలను చాలా వరకు ఆమోదించారన్నారు. రాజధానికి నిధుల వల్ల ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయన్నారు. సూపర్ 6 కూడా చెప్పాం. ఆ సూపర్ 6 ఏదైతే మేము చెప్పామో తప్పకుండా అమలు చేయడానికి ముందుకు పోతామని మరొకసారి హామీ ఇస్తున్నాం. ఇప్పటికే 40 రోజులైంది. 40 రోజుల్లో మీరు చూస్తే అధ్యక్ష మొదటి సంతకం 5 సంతకాల పని పెట్టాను. ఒకటి మెగా డిఎస్సి ఏదైతే 16,350 ఉద్యోగాలకు సంతకం పెట్టాం. ప్రాసెస్ స్టార్ట్ అయింది. వీలైన తొందరలో ఒక పద్ధతి ప్రకారం అది పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అదే మరి పెన్షన్స్ ఏమాత్రం ఒక్క నిమిషం ఆలోచించకుండా 4,000 రూపాయలు 3,000 రూపాయలు ఉండే పింఛన్ 4,000 రూపాయలు, ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్ ఉన్నారో వాళ్ళందరికీ 3,000 నుంచి 6,000 రూపాయలు. అదే మేరకు ఒకేసారి ప్రతి ఒక్క ఇంటికి అసాధ్యమన్నారు సచివాలయ సిబ్బంది, పని చేయలేరని చెప్పారు. కానీ ఇది సాధ్యమని నిరూపించి ఒకే రోజు పెన్షన్లు ఇచ్చిన ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అది కూడా పూర్తి చేశాం. ఇంకో పక్కన అధ్యక్ష అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి అన్నం పెట్టే కార్యక్రమం ఆగస్టు 15 నుంచి కనీసం 100 క్యాంటీన్లో ప్రారంభమవుతుంది. మిగిలినటన్ని కూడా మళ్ళా రోల్అవుట్ చేస్తాం. ఇదే కాకుండా అధ్యక్ష స్కిల్ సెన్సస్ దేశంలో ఎక్కడా చేయని విధంగా ఒకరోజు నేను పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్కి వెళ్తున్నాను. ఆ రోజు మాటల్లో వచ్చినప్పుడు వారు ఒక మాట అన్నారు, ఎందుకు మనం స్కిల్ సెన్సస్ చేయకూడదని అడిగారు. నేను ఇమ్మీడియట్గా ఆయన చెప్పంగానే ఈజ్ ఎ వెరీ గుడ్ ఐడియా, ఇప్పుడే అనౌన్స్ చేస్తానని ఆ మీటింగ్లో అనౌన్స్ చేశాను. అక్కడి నుంచి స్కిల్ సెన్సస్ కూడా సంతకం పెట్టాం. ఇవేవైతే 5 సంతకాలు పెట్టామో ఆ 5 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది భయంకరమైన యాక్ట్. ఈరోజు రేపు మీరు చర్చిస్తారు. ఈరోజు ఇంట్రడ్యూస్ చేశారు, రేపు చర్చ చేస్తారు. ఒక దుర్మార్గుడు అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు కూడా ఏ విధంగా రక్షణ ఉండదో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక ఉదాహరణ. ప్రజల్లో ఆ అపోహలు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా ఒక సుపరిపాలనకు మారు పేరుగా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఉండాలని రాష్ట్రంలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఒకే రోజు మేము మొత్తం తీరుస్తాం చెప్పలేం. కానీ
కష్టపడే ధైర్యం ఉంది. ఈ రాష్ట్రం కోసం పాటుపడే నాయకత్వం నేను కానీ, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ పనిచేసి మీరు చూపించిన అభిమానానికి తిరిగి మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి ప్రజలకు అందరికీ హామీ ఇస్తూ 1,00,000 కోట్లు అడిగితే 15,000 కోట్లేనా? ఇది బడ్జెట్ కాదు, మేనిఫెస్టో అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన కేటాయింపుల పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయమై ఆంధ్రరత్న భవన్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఇది బడ్జెట్ కాదని ఎన్నికల మేనిఫెస్టో లాగా ఉందన్నారు. చంద్రబాబు 1,00,000 కోట్లు అడిగితే ఇచ్చింది 15,000 కోట్లేనా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రం గురించి కేవలం 4 అంశాల గురించి మాత్రమే ప్రస్తావించారన్నారు. వాటిలో ప్రత్యేక హోదా లేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టో అయితే ఏది పడితే అది చెప్పొచ్చు, ఏ వివరాలు లేకుండా చెప్పొచ్చు, ఏ హామీ అయినా ఇవ్వచ్చు. కానీ బడ్జెట్ అయితే నంబర్స్తో కూడింది, డీటెయిల్స్ ఇస్తూ, నంబర్స్ చెప్తూ, టైం ఫ్రేమ్ చెప్తూ చేయాల్సింది బడ్జెట్. మరి బీజేపీ పార్టీ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఎన్నికల మేనిఫెస్టోను తలపిస్తుంది. 4 అంశాలు మాత్రమే మాట్లాడారు ఆంధ్ర రాష్ట్రం గురించి. వీటిల్లో బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు చంద్రబాబు గారు 1,00,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము మాకు అవసరం ఉంటుంది వివిధ ప్రాజెక్టులకి అని చెప్పారు. అసలు చంద్రబాబు గారు ఆ 1,00,000 కోట్లు అన్న ఫిగర్కి ఎలా వచ్చారో మాకైతే అర్థం కాలేదు. బికాస్ ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన రోజున విభజన చట్టంలో ఉన్న అన్ని హామీలను ఆర్థికంగా లెక్కేస్తే, వాల్యూ కడితే కనీసం 12 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్ల వరకు విలువ చేస్తుంది. కానీ చంద్రబాబు గారు ఇవేవి పట్టించుకోకుండా 1,00,000 కోట్లు 5 సంవత్సరాలకు 5 లక్షల కోట్లు అని వాల్యూ కట్టినట్టుంది. చంద్రబాబు గారేమో 1,00,000 కోట్లకు అడిగారట. ఈరోజు బీజేపీ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అయితే రాజధానికి కేవలం 15,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాము అని తెలిపారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకి మేము కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్ స్పందించారు. మహిళా శక్తికి మోదీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని లంకా దినకర్ అభివర్ణించారు. ఉత్పాదకత, ఉపాధి, సామాజిక న్యాయం, పట్టణ అభివృద్ధి తదితర 9 అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చారన్నారు. మధ్యతరగతి ప్రజలకు ఊతమిచ్చేలా బడ్జెట్ ఉందని తెలిపారు. ఈ యొక్క బడ్జెట్ సమావేశానికి చేసినటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ 2024-25వ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ పూర్తిస్థాయి బడ్జెట్ని ఈరోజు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 7వసారి ప్రవేశపెట్టడం రికార్డు. ఒక మహిళా ఆర్థిక మంత్రి వరుసగా 7వసారి దేశం యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం అని ఏంటంటే మహిళా శక్తి ఏ విధంగా నరేంద్ర మోడీ గారు గుర్తించి ముందుకు తీసుకెళ్తున్నారు, ఆ బడ్జెట్లో కూడా ఏ విధంగా వివిధ రకాల అంశాలు ప్రతిబింబించినాయి అనేటటువంటి విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ముందుగా వికసిత ఆంధ్ర దిశగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఈరోజు ఏదైతే ప్రవేశపెట్టారో దాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కృతజ్ఞతలు,
ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్ ఉత్పాదకత, ఉపాధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక సదుపాయాలు, నూతన ఆవిష్కరణలు మరియు సంస్కరణలు అనేటటువంటి 9 కీలకమైనటువంటి అంశాలతో మేళవించి తయారు చేసినటువంటి బడ్జెట్ యువతకి, మహిళలకి, గ్రామీణ మరియు వ్యవసాయ రంగాల అభివృద్ధికి, అలాగే మధ్యతరగతి ప్రజలకి ఊతమిచ్చేటటువంటి విధంగా ఈ యొక్క బడ్జెట్ని తయారు చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్లో విశేషం ఆంధ్రప్రదేశ్ కోసం ఈ బడ్జెట్లో పొందుపరిచినటువంటి అంశాలు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి ఎన్నికల ప్రచారంలోకి వచ్చినప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం వైకాపా పాలనలో అధికారులే గంజాయికి కొమ్ము కాశారని ఎమ్మెల్యే బోండా ఉమా ధ్వజమెత్తారు. 61వ డివిజన్ శాంతినగర్ లో ఆయన పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలు, పార్కుల వద్ద ఆకతాయిలు గంజాయి, మత్తు పదార్థాలు తాగుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మహిళలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఉమా మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వచ్చాక గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నారని గుర్తు చేశారు. ఎక్కడ గంజాయి కనిపించినా కఠిన చర్యలు తీసుకోమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. మీరు మీ వ్యసనాల్ని మానుకోండి. గంజాయి పీల్చి ఇష్టం వచ్చినట్టు కనుక వ్యవహరించి ప్రజల మీద కానీ, ఆడవాళ్ళ మీద కానీ, శాంతి పద్ధతులు కానీ విఘాతం కల్పిస్తే చాలా తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇది గత ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వంలో శాంతి పద్ధతులకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రజల ధన, మాన, ప్రాణాలకి, ఆస్తులకి విలువలు ఉంటాయి. అత్యంత ప్రయారిటీ ఉంటుంది. పోలీసింగ్ కూడా పూర్తిగా దాని మీద దృష్టి పెట్టింది. ఎవరైనా అటువంటి వ్యసనాల్లో లీనమైపోయిన వాళ్ళు మార్చుకోమని వాళ్ళకందరికీ హెచ్చరిక ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళు కనుక మార్చుకోకపోతే వాళ్ళని తగిన విధంగా శిక్షిస్తాం. పార్కుల్లో ఇష్టం వచ్చినట్టుగా చెత్త వేయటం, గంజాయి పీల్చడం, ఆకతాయిలు రాత్రిపూట మద్యం సేవించడం, మరి చుట్టూతో ఉన్న కాలనీ ఇళ్ళకి నిద్ర లేకుండా చేయటం, ఎప్పుడు ఏదవుతుందా రాత్రి ఏడైతే మరి ఆడపిల్లలు బయటకు రావడానికి భయపడతాం, గృహిణులు భయపడతాం. ఇదంతా కరెక్ట్ కాదు. అందుకనే డివిజన్లో పర్యటిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ ప్రజలకు ధైర్యం చెప్తా ఉన్నాం. ఈ పర్యటనలో పోలీస్ అధికారులు, సంబంధిత అధికారులు కూడా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ప్రజలకి వాళ్ళు ధైర్యం చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఎవరు ఇన్వాల్వ్ అయితే గట్టిగా యాక్షన్ తీసుకోమని కూడా, ఎటువంటి ఒత్తిళ్ళకి గురి కావద్దని కూడా పోలీస్ అధికారులకు చెప్తా ఉన్నాం. అవసరమైతే 4 రోజులు లోపల పెట్టి అన్ని రకాలుగా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ బుద్ధులు మార్చమని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలు సంతోషిస్తూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్ళటం వల్ల ప్రజా సమస్యలు తెలుస్తూ ఉన్నాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి అవకాశం లభించింది. మాకు అధికారం ఇచ్చింది మేము అధికారంగా భావించకుండా మా బాధ్యతగా భావిస్తూ ఉన్నాం. అందుకనే గత 5 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ఈ వీధుల్లోకి రాని ఎమ్మెల్యే. విజయవాడ నగరంలో అలనాటి రామచంద్రుడు చిత్ర యూనిట్ సందడి చేసింది. బందర్ రోడ్లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో కృష్ణ వంశీ మాట్లాడుతూ తెలుగులో తాను అలనాటి రామచంద్రుడు చిత్రంతో చిత్రసీమకు హీరోగా పరిచయం అవుతున్నట్లు తెలిపారు. దర్శకుడు ఆకాష్ ఈ చిత్రాన్ని ఒక అద్భుతమైన ప్రేమ కావ్యంగా మలిచారన్నారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటులు నటిస్తున్నారని, ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. సో అలనాటి రామచంద్రుడు మూవీ వచ్చేసి ఒక ఇంట్రోవర్ట్, ఒక ఎక్స్ట్రోవర్ట్ మధ్యలో కథ అండి. ఏంటంటే మన ప్రతి మనిషి లోపల ఒక జెన్యూనిటీ ఆఫ్ లవ్ ఉంటుంది. అంటే ఒక అమ్మాయిని చూసినా సరే, ఒక అబ్బాయిని చూసినా సరే ఇన్ఫాచ్యుయేషన్ కానీ, ఒక ఇంట్రెస్ట్ కానీ, ఒక లస్ట్ ఫీల్ అయినా ఉండొచ్చు. బట్ ఒకటే అమ్మాయితో కానీ ఒకటే అబ్బాయితో ఒక సున్నితమైన మనస్సు ఉంటుంది. అది ఎప్పటికీ వాళ్ళు ఏం తప్పు చేస్తే క్షమించే తత్వం ఒకటి ఉంటుంది. అలాంటి క్షమించే తత్వం లాంటి ఒక మనసున్న మనిషి మన మూవీలో ఉన్న హీరో క్యారెక్టర్. సో అతని ప్రేమకి ఒక ప్రాబ్లం వస్తే తను అబద్ధం ఆడి
తను ఎలాంటి ప్రాబ్లం ఇరుక్కొని తన ప్రేమను సాధించుకోవడం అనేది ఈ సినిమా యొక్క కథ అండి. అది మీ అందరికీ నచ్చుతుందని కంపల్సరీ అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి ఫీల్ గుడ్ మూవీ తీసాము టీం అందరం కలిసి. అది అందరికీ చాలా ఈజీగా రీచ్ అవుతుంది, అందరూ కనెక్ట్ అవుతారని ఆశిస్తున్నాను. ఒకసారి థియేటర్కి వచ్చి ఆగస్ట్ 2న మా సినిమా చూడండి. థ్యాంక్ యూ. మా సినిమా పేరు అలనాటి రామచంద్రుడు. ఆగస్ట్ 2న రిలీజ్ అవుతుంది. నా పేరు కృష్ణవంశీ అండి. ఇది నా మొదటి సినిమా హీరోగా. మా డైరెక్టర్ గారు ఆకాష్ గారు, ఎస్ మా కోస్టార్ మోక్ష గారు, మా క్యారెక్టర్ ఆర్టిస్ట్ దివ్యశ్రీ గారు అండ్ స్నేహ గారు అండ్ దివ్యశ్రీ గారు. మా టీం అందరం కొత్త వాళ్ళం అండి టీంలో. బేసిక్లీ ఎస్విసి రిలీజ్ జరుగుతుంది. అంటే దిల్రాజ్ గారు మా సినిమాకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఆయన ద్వారా మా రిలీజ్ హెల్ప్ చేస్తున్నారు ఆయన. సో ఆయనకి మళ్ళీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. హైనివా క్రియేషన్స్ కొత్త బ్యానర్ అండి, కొత్త ప్రొడక్షన్ హౌస్. వాళ్ళు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఒకసారి థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు సార్. ఆగస్ట్ 2న ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్లీన్ సినిమా మీ అందరి ముందు తీసుకొస్తున్నాము. మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుందని, మంచి విజువల్ మ్యూజికల్ ట్రీట్. అందరు ఖచ్చితంగా వచ్చి ఆగస్ట్ 2న మా సినిమా థియేటర్లో చూడండి. ఫిల్మ్స్ ఉంటే తెలుగు సినిమా, బట్ in this generation also we have seen how the new product, how the Telugu audience, they love good stories, family stories also. So they are supporting Baby. We have seen how that completely it's a new faces they supported Baby. So there are a lot of color photo, there are a lot of good content driven works kuda Telugu audience, Telugu media supports. And thanks to all the media friends and the senior everyone, thank you so much for having us here, and very happy. It's koncham bhayam ostundi, I don't know what to it's my second Telugu movie. First movie was Lucky Lakshman. So 2 years tarvata ee movie release avutundi. We are very nervous and we are very excited also. We are getting lot of responses from the college, especially the college students, where it's like my first experience in Telugu promotion. So it was amazing. Thanks to our producer production team, Hainiva Creation producer Gadu Sriram. సో షార్ట్ ఫిల్మ్స్లో చేసినంత ఈజీ కాదు మూవీస్లో చేయడం. బేసిక్గా అక్కడ మనకు నచ్చినట్టు డైరెక్టర్ని కన్విన్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, మనకు నచ్చినట్టు రోల్ మార్చుకోవచ్చు. బట్ మూవీకి వచ్చేసరికి అలా కాదు కదా. డైరెక్టర్ గారికి ఏది కావాలంటే అలానే చేయాలి, వాళ్ళు ఎంతవరకు చేయమంటే అంతవరకే చేయాలి. బట్ ఇప్పటివరకు ఇది నా 5th మూవీ. నేను చేసిన ఈ 5 మూవీస్లో ఇది ది బెస్ట్ రోల్ అనొచ్చు. నేను వీళ్ళు చెప్పినప్పుడు కూడా చాలా చిన్న రోల్ అనే అనుకున్నాను. ఓకే ఎప్పుడు వచ్చినట్టే హీరోయిన్ ఫ్రెండ్ రోల్, హీరో ఫ్రెండ్ రోల్ అని. బట్ యాక్చువల్గా కాదు, త్రూ అవుట్ ఉన్నట్టు అనిపించింది. నేను డబ్బింగ్ చెప్పిన టైంలో షాక్ అయ్యాను. బయటకు వచ్చి ఇంటికి వెళ్ళి 1/2 hour కాల్ చేసి థ్యాంక్ యూ ఆకాష్ గారు అని అంటూనే ఉన్నా. సో హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది ఈ మూవీ. ఆగస్ట్ 2nd రిలీజ్ అవుతుంది, థియేటర్స్లో చూడండి. అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ సిన్స్ ఇట్స్ అన్ ఎస్విసి రిలీజ్. మీ ద్వారా మా సినిమాని అందరికీ ప్రమోట్ చేస్తున్నాం అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అందరిలాగా షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ నుంచి చేయకపోయినా నేను సడన్ యాక్ట్రెస్ ఐ బీన్ ఇంట్రడ్యూస్ త్రూ రాజావారు రాణి గారు యాజ్ గీత. డైరెక్టర్ సార్ నా సినిమాలు అన్నీ చూసి యూ కెన్ యాక్ట్ వెరీ న్యాచురల్లీ, ఈ క్యారెక్టర్కి మీరు మాత్రమే సూట్ అవుతారని తీసుకున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. దిస్ ఇస్ మై నాకు నెంబర్ గుర్తులేదు 13th or 14th ఫిలిం. అండ్ ఆగస్ట్ 2nd మా సినిమా రిలీజ్ అవుతుంది. మేమందరం చాలా కష్టపడి ఇష్టంతో చేసిన సినిమా ఇది. అండ్ మీరంతా కూడా ఆ లవ్ స్టోరీకి తప్పకుండా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే మనం కూడా మన జీవితంలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా ప్రేమించే ఉంటాము. సో ఇది మనందరికీ చాలా మనసులో గుర్తుండిపోయే సినిమాలాగా ఉంటుందని నేను. అమరావతి అభివృద్ధి కేంద్రం పెద్దపీట వేసిందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. మన రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు కేటాయింపు చేయడం శుభప్రదమని పేర్కొన్నారు. జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తన ప్రసంగంలో తనను అత్యధిక మెజారిటీతో గెలిపించిన బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అమరావతి రైతులు 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డారు, ఎంత బాధపడ్డారు, వాళ్ళ ఆవేదన ఎంత, అందులో కూడా నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. 5 సంవత్సరాలు కూడా ఎన్నో న్యాయస్థానాలకి చుట్టూ తిరిగి ఢిల్లీలో ప్రతి ఒక్కరికి కూడా అమరావతిలో జరిగిన అభివృద్ధి గురించి చెబితే
మేము చెప్పిన 5 నిమిషాల్లో వాళ్ళు వెళ్ళి అదంతా గ్రాఫిక్స్ అని చెప్పేవారు. వాటిని మళ్ళీ నిరూపించుకోవడానికి సొంత డబ్బులతో ఖర్చు పెట్టి ఎంతోమంది మీడియా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అంతా షూటింగ్ చేపిస్తే మీడియా వాళ్ళని కూడా దొడిదారిన వాళ్ళు మేనేజ్ చేసి అక్కడ చెప్పలేక 5 సంవత్సరాలు చాలా కష్టపడాల్సి వచ్చింది. నిజంగా ఈ సందర్భంగా ఇది అమరావతి రైతులకు కూడా ఆ రోజుల్లో ఒక్క అంగుళం కూడా కదలకుండా చట్టం ప్రకారం ఆపుదాం. ఈ 5 సంవత్సరాలు మనం కష్టపడాల్సి తప్పదు. కానీ 5 సంవత్సరాల తర్వాత మాత్రం మళ్ళీ ఓటుని సద్వినియోగం చేసుకోకపోతే ఇబ్బంది పడతామని చెబితే అందరూ సహకరించారు. దాంతో మనం కూటమిలో రావడం జరిగింది. వైకాపా ప్రజలపై మోపిన విద్యుత్ భారాన్ని తొలగించాలని ట్యాక్స్ పేయర్స్ సంఘం కార్యదర్శి ఎంవి ఆంజనేయులు డిమాండ్ చేశారు. కస్తూరిబాయిపేటలోని బెల్లపు శోభనాద్రి గ్రంథాలయంలో విలేకరులతో మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గుర్తించి శ్వేతపత్రం విడుదల చేసిందన్నారు. ఆ తప్పులు మళ్లీ జరగకుండా చూడాలన్నారు. గత వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ టారిఫ్ను రద్దు చేసి 2019-20 సంవత్సరపు టారిఫ్ను అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇవన్నీ లెక్కలతో సహా చెప్పారు. ఇంత లెక్కలు తెలియకపోయినా ప్రజానీకానికి భారం పడింది అని గత ప్రభుత్వం తెలిసింది. గత ప్రభుత్వానికి మీద ప్రజల ఆందోళన కూడా చేశారు. అయితే ఇప్పుడు ఈ శ్వేతపత్రం ద్వారా ఇవన్నీ చెప్పుకున్నందువల్ల పెద్ద ఉపయోగం లేదు. వాటిని తొలగించినప్పుడే, ప్రజల మీద నుంచి లేకుండా తొలగించినప్పుడే ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. అందుకని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము డిమాండ్ చేసేది ఏమిటంటే, ఒకటి, మీరు విద్యుత్ టారిఫ్ని అంటే యూనిట్ ఛార్జీల రేట్లని 2019-20 రేట్లను అమలు జరపండి అని ఒకటి. రెండవ డిమాండ్ ఏంటంటే, మేము చేసేటువంటిది ట్రూఅప్ ఛార్జీలని వచ్చే నెల నుంచి, ట్రూఅప్ ఛార్జీలని, ఇంధన సర్దుబాటు ఛార్జీలని వచ్చే నెల నుంచి బిల్లుల్లో తీసేయండి. తీసేయటమే కాదు, ట్రూఅప్ ఛార్జీలు ఇప్పటికి 24 నెలలు వసూలు చేశారు. ఈ 24 నెలలు వసూలు చేసిన దాన్ని మేము తిరిగి డబ్బులు ఇవ్వట్లేదు, కానీ వచ్చే బిల్లులకు అడ్జస్ట్ చేయండి అని చెప్పని కోరుతున్నాం. మూడో అంశం, ఇప్పటికే ఇంకొక 17,137 కోట్లు సిద్ధంగా ఉంది. ఈ 17,137 కోట్లు ప్రజల మీద వేయొద్దు, అది ప్రభుత్వమే భరించాలి అని చెప్పని మేము ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా కోరుతున్నాం. ఇది ఒక అంశం. అయితే ఇవన్నీ తాత్కాలికం. కానీ ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే, అసలు ట్రూఅప్ ఛార్జీల విధానమే తప్పు. ఇది ఎక్కడా లేనటువంటి విధానం విద్యుత్ రంగంలోనే ఉంది. ఆ శ్వేతపత్రం ప్రకారం గత 5 ఏళ్లలో 32,000 కోట్లు సుమారు ట్రూఅప్ ఛార్జీల కింద వసూలు చేస్తుంది ప్రభుత్వం. అదేవిధంగా ఇంకొక 17,000 కోట్లు వసూలు చేయడానికి రెడీగా ఉన్నాయి. మొత్తం మీద 49,000 కోట్లు ట్రూఅప్ ఛార్జీల కింద ప్రజల నుంచి వసూలు చేయాలనుకుంటుంది. ఇది చాలా తప్పు అని టీడీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా దాన్ని విమర్శిస్తున్నారు. మంచిదే, ప్రజల మీద భారాలు తగ్గించాలని మీ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇప్పుడు దీనికి గాను మీరు శ్వేతపత్రంలో వాళ్ళ యొక్క గత ప్రభుత్వం లోపాలను తెలియజేయటమే కాదు, ఆ ప్రభుత్వం చేసిన లోపాలని నువ్వు సరిదిద్దు. మేము ట్యాక్స్ పేయర్స్గా గత ప్రభుత్వానికి కూడా ఈ సూచన చేసాం, ట్రూఅప్ ఛార్జీలు రద్దు చేయమని. రద్దు చేయకపోతే అది మీకు ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పాం, కానీ వాళ్ళు వినలేదు. ఆ వ్యతిరేకత వచ్చింది, ఓడిపోయారు. మరి ఇవాళ కూడా మీరు ఇవన్నీ కూడా అనవసరం చేశారు అని మీరు చెబుతా, మరి మీరు కూడా కనుక ఈ ట్రూఅప్ ఛార్జీలను రద్దు చేయకుండా వీటిని కొనసాగించినట్లయితే గత ప్రభుత్వానికి మీకు కూడా ఏమీ తేడా ఉండదు. అందుకని మీరు ఇప్పటికైనా సరే ప్రజల యొక్క మంచిని కోరుకుంటే వెంటనే ట్రూఅప్ ఛార్జీలన్నింటినీ కూడా తగ్గించండి. కాబట్టి ప్రైవేటు వాళ్ళ దగ్గర నుంచి విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మాదిగాని గురునాథం వెల్లడించారు. ఆటోనగర్లోని తెదేపా జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పుకోలేక విలేకరులపై ఎదురు దాడి చేసి అసభ్య పదజాలంతో దూషించిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆధ్వర్యంలో త్వరలో ఢిల్లీలో 100 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలను కలుపుకొని విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని ప్రివిలేజ్ కమిటీలో విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఎవరైనా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టుగా విజయసాయిరెడ్డి గారు తన మీద అభియోగాలు వచ్చినాయి. వాళ్ళ కుటుంబాన్ని కూల్చినటువంటి వ్యక్తిగా
2 కళ్ళు మాకు, ఒక కన్నుని పొడి చేశాడు విజయసాయిరెడ్డి గారు. మరి మేము ఒక కన్నుతో ఎట్లా బతుకుతాం? దాన్ని ఏదో ఒకటి చేయాలా, దాన్ని శస్త్రచికిత్స చేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టాలా, మార్గంలో నడిపించాలా. నువ్వు రక్షించాల్సినటువంటి వాడివే భక్షిస్తే విజయసాయిరెడ్డి గారు ఎట్లా? ఇది ప్రజాస్వామ్యం, ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. ఒక కుటుంబాన్ని మేము ఇప్పుడు ఎవరికి వ్యతిరేకం కాదు ఇక్కడ. ఆ కుటుంబం పాపం ఆడపిల్లలు 2, ఈ పుట్టిన అబ్బాయికి తండ్రి ఎవరో తెలియక ఏంటి ఇదంతా కూడా ఒక ఎపిసోడు డ్రామా కంపెనీలాగా తయారైపోయి, అతనేమో ప్రెస్ మీట్ పెట్టి నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన పని లేదంటాడు ఎవరో విజయసాయిరెడ్డి గారు. ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది దీంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి కోణం ఉంది ఈ సమాజంలో. మేము ఎవరిని విమర్శించడం కోసం కాదు, వాళ్ళ యొక్క కుటుంబాన్ని, వాళ్ళ యొక్క గౌరవాన్ని రేపు మనం ఈ కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలి. అందుకని మేము విజయవాడ కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా అనేక ప్రెస్ మీట్లు పెట్టి ఉద్యమాలు చేశాం. అంబేద్కర్ గారు చెప్పారు ఏమనంటే, బోధించమన్నాడు, సమీకరించమన్నాడు, పోరాటం చేయమన్నాడు. మేము బోధించాం, సమీకరిస్తున్నాం, మేము పోరాటం చేయడం కోసం ఢిల్లీ వెళ్తున్నాం రేపు. అయినను హస్తినకు పోవాలే, ఎందుకంటే సమస్యకి పరిష్కారం హస్తినాలోనే దొరుకుద్ది. ఇప్పుడు ఢిల్లీలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముందు నేను ఒక చెప్పదలుచుకున్నాను, అంటే రాజకీయంగా నేను విమర్శ చేయాలనుకోవట్లేదు. ఏపీ మత్స్యశాఖ కమిషనర్గా మత్స్యకార కుటుంబానికి చెందిన వ్యక్తిని నియమించడం పట్ల ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్ ఆనందం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంప్రదాయ మత్స్యకార కులానికి చెందినటువంటి తమ్ము డోలా శంకర్ను మత్స్యశాఖ కమిషనర్ గా నియమించడం పట్ల తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మత్స్యకారులు, మత్స్యకార కుల సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అతి సామాన్య కుటుంబం నుండి వచ్చిన తమ్ము డోలా శంకర్ మత్స్యకారుల సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ఉన్న వ్యక్తి అన్నారు. ఆయన నేతృత్వంలోని మత్స్యకార శాఖ మత్స్యకారుల సంక్షేమం కోసం పూర్తిగా పనిచేస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు. చూడండి, ఈ వృత్తి మీద ఆధారపడేది పెద్ద ఎత్తున మత్స్యకారులు. అటువంటి మత్స్యకార వృత్తికి చెందిన వారిని ఏ ప్రభుత్వం కూడా నియమించలా. మేము కొన్ని దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నాం. మత్స్యశాఖ మత్స్యకారులకే కేటాయించాలి, మత్స్యశాఖ కమిషనర్ కూడా ఈ కులాల నుంచి వచ్చి సాధక బాధలు చేసిన వ్యక్తిని కమిషనర్గా నియమించాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు మా యొక్క డిమాండ్ పరిగణన తీసుకోవాలా. ఈరోజు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మత్స్యశాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు, అలాగే మా కులపుత్రుడు కొల్లు రవీంద్ర గారు కావచ్చు, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు, వనమాడి కొండబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సమిష్టిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మత్స్యశాఖ కమిషనర్గా మత్స్యకారులే నియమించాలని చెప్పి కోరటం, మా యొక్క కోరికని గౌరవంగా తీసుకుని శ్రీ తమ్ము డోలా శంకర్ గారిని మత్స్యశాఖ కమిషనర్గా నియమించడం అనేది మాకు చాలా ఆనందదాయకం. మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీడియా మిత్రులకి మేము తెలియజేసేది ఏమంటే, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మత్స్యకార కులాల నుంచి వచ్చిన ఒక వ్యక్తిని మత్స్యశాఖ కమిషనర్గా నియమించడం ఇదే ఫస్ట్, ఇదే మొదటి. ఇంకా మత్స్యశాఖ కమిషనర్ కూడా ఈ ప్రభుత్వం మరిన్ని అవకాశాలు కల్పించి పరిపాలన కావచ్చు, మత్స్యకారుల సమస్యలు పరిష్కరించే విషయంలో కావచ్చు, ప్రభుత్వం కూడా తోడుగా ఉండి మత్స్యకారుల సమస్య పరిష్కరించే విధంలో కమిషనర్కి మీరు వెనుదనగా నిలవాలని చెప్పి, మా సమస్యలను కూడా పరిష్కారం చేసే విషయంలో మీరు మాకు అండగా నిలవాలని చెప్పి కూడా మేము కోరుతున్నాము. ఇంకా భవిష్యత్తులో ఏదైతే మత్స్యకార సమస్యలు ఉన్నాయో జీఓఆర్టీ 217 కావచ్చు, మైదాన ప్రాంత మత్స్యకారులకు కూడా వేట నిషేధ సమయంలో నష్టపరి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే మరి మచిలీపట్నం నియోజకవర్గం జిల్లా కదలదిండి మారుమూల ప్రాంతమైన ఒక అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన తమ్ము డోలా శంకర్ గారిని
ఈరోజు మరి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన ఈయన గతంలో ఎంపైడా డైరెక్టర్గా కూడా చేశారు. అదే కాకుండా గతంలో లెదర్ బోర్డ్ ఎండీగా కూడా చేశారు. మరి గతంలో ఎంపైడా డైరెక్టర్గా చేసినప్పుడు ఆయన ఆంధ్రప్రదేశే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా మరి మత్స్యకార సమస్యల మీద ఆయనకు ఎంతో అవగాహన ఉంది. మరి అంత అవగాహన ఉన్న వ్యక్తిని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి కమిషనర్గా మత్స్యకార కమిషనర్గా నియమించడం ముందుగా మేమందరం ఈ రాష్ట్రంలోని మత్స్యకార కులాలన్నీ కూడా స్వాగతిస్తున్నాం. మరి గతంలో కూడా పోలీస్ అధికారికి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ విజయవాడ పార్లమెంట్ తెదేపా కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలను ప్లకార్డులు, జెండాలు, నలుపు రంగు కండువాలతో అసెంబ్లీలోకి రానివ్వలేదని, ఆ విషయం తెలియకుండానే 5 ఏళ్లు సీఎంగా ఎలా పరిపాలన సాగించారో తెలియడం లేదన్నారు. ఆయన ఎన్టీఆర్ భవన్ లో మాట్లాడుతూ అసెంబ్లీ వద్ద పోలీస్ అధికారిని జగన్ బెదిరించడాన్ని ఖండించారు. వెంటనే జగన్ ఆ పోలీస్ అధికారికి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నీ శవం కనబడితే చాలు, రాష్ట్రంలో జరిగే గొడవలు ఏదైనా సరే దానిని రాజకీయ పిలిపించి నీ రాజకీయ మనుగడ కోసం, నీ రాజకీయ ఎత్తుకాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ అధినాయకుడి మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేస్తావు. అసలు నీకు సిగ్గు ఎక్కువ ఉందని ప్రశ్నిస్తున్నావు. నువ్వు వాస్తవాలు ఏ రోజైనా మాట్లాడావా? గత ప్రభుత్వంలో నీకు సంబంధించిన మంత్రివర్గంలో ఎన్నైతే శాఖలు ఉన్నాయో అన్ని శాఖల్లో జరిగిన అవినీతి కోట్లాది రూపాయల అవినీతి ఉంది. దానికి ఉదాహరణే సంబంధిత శాఖలకు సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా తీసుకెళ్ళి తగలబెట్టేస్తున్నారు సీక్రెట్గా. మరి ఇవన్నీ కూడా ఎక్కడ రోజుకో ఒక కుంభకోణం బయటపడుతుంటే ఈ కుంభకోణాలకు సమాధానం చెప్పలేక రాష్ట్రంలో ఏ శవమైన కనబడితే తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేసి నీ రాజకీయ మనుగడ కోసం, మీరు చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం, ఒక ప్రజల నుంచి ఈ యొక్క వాదనని డైవర్ట్ చేయడం కోసం నువ్వు నాటకం ఆడుతున్నావు. అమరావతికి ఇచ్చే 15,000 కోట్ల రూపాయలు మొత్తం బాధ్యత కేంద్రానిదే అని బీజేపీ ఎంపీలు పురంధరేశ్వరి, సీఎం రమేష్ వెల్లడించారు. ప్రాజెక్ట్ అంటే మొత్తం కేంద్రం భరిస్తుంది మేడం. కొంతమంది మీడియా ఇది లోనా ఏంటి అంటారు. ఏమి కాదు, వెరీ క్లియర్ కట్ గ్రాంట్. దేర్ ఇస్ నో రీపేమెంట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. 100% గ్రాంట్. అది వివిధ ఏజెన్సీల నుండి కేంద్ర ప్రభుత్వం రుణ సదుపాయాన్ని కల్పిస్తుంది. ముందు నుంచి సావరెనిటీ ఎవరు? కేంద్రం. బాధ్యత మేము తీసుకుంటున్నామని చెప్పారండి. ముందు నుంచి కూడా ఫస్ట్ పోలవరం ఎప్పుడైతే రియాక్ట్ అవును అంతే కదా. We will facilitate special financial support through multilateral developmental agencies. After 15,000 crores. After 15,000 crores. కాకుండా అది కూడా కల్పిస్తాం. After 15,000 crores. సో మొత్తానికి అయితే ఏపీ మీద అయితే భారం పడదు కేంద్ర ప్రభుత్వం మొత్తం. ఇప్పుడు ఈ 15,000 కోట్లు కూడా రుణాలు అన్న అర్థంలోనే చెప్పారు. ఒక క్వశ్చన్కి ఆన్సర్గా చెప్పారు ఇందాక ప్రశ్న. No, but still the center will take the responsibility. మేడం అది వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. శాసనసభ 3వ రోజు సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాలు చేపట్టిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపు విషయంలో అధికారులు ఇచ్చిన సమాచారంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి అన్ని విధాలా తోడ్పాటు అందించే విధంగా ఉందంటూ సంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు. 1,00,000 కోట్లు అడిగితే 15,000 కోట్లేనా? ఇది బడ్జెట్ కాదు, మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై స్పందించిన ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్.
ఏడవసారి బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారని వెల్లడి. ఎస్డివి న్యూస్ సమాప్తం. నమస్కారం.